గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే సభలో 4 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. మూసీ నది డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉంది. అంచనాలు ఏదో పేపర్ను పట్టుకొని మీరు మొన్న కూడా స్పష్టంగా ఈ హౌస్లో ఎవరు పేపర్ నేమ్ బోర్డ్స్ ప్లే కార్డ్స్ తీసుకురావద్దని స్పష్టంగా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా ప్రతి సందర్భంలో పేపర్లను ఆధారంగా చేసుకొని వారి సొంత పేపర్లను కూడా ఆధారంగా చేసుకొని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సరే మాట్లాడమనండి, కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం మూసీ నదికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి స్థాయిలో డిపిఆర్ని మేము కంప్లీట్ చేసుకుంటున్న తరుణంలో వారికి వారే 1.5 కోట్లని, ఇంకోరు మాట్లాడతారు 2.5 లక్షలని, ఇంకోరు మాట్లాడతారు 3 లక్షల కోట్లని, వారికి వారే ఎందుకు అంచనాలు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం మా కమిట్మెంట్ కూడా బడ్జెట్ పరంగా కూడా పెట్టిన ప్రస్తావన 1500 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక డిపిఆర్ని ప్రిపేర్ చేసుకొని మాస్టర్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను మేము ఎంపిక చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాము. మీకు సందేహాలు వద్దు, ఏదేమైనా కానీ ట్రాన్స్పరెంట్గా మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీని, దానికి సంబంధించిన అభివృద్ధిని, దాన్ని ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేసే అంశం విషయంలో దానిపైన కూడా మరొకసారి ప్రత్యేకమైన ప్రస్తావన తీసుకొస్తాం. మీ మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అనుమానాలు పెట్టుకోవద్దు, అనుమానాలను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష? ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రధానమైన డెవలప్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో నష్టం చేకూర్చాలని ప్రయత్నం చేయొద్దని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ అయిపోయింది, లాస్ట్ కన్క్లూడ్ చేస్తుండే, దాని తర్వాత మాట్లాడుతాం. మళ్ళీ అవకాశం